హాయ్ అండి అందరికీ. ఇంట్లో ఎగ్స్ ఉన్నాయి కదా మమ్మీ, ఎగ్ పఫ్ చేయవా అని అడిగారండి పిల్లలు. ఇంకైతే వెంటనే ఎగ్స్ అయితే తీసేసి ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేశాను. ఇంక ఈలోపు అయితే నేను ఇక్కడ గోధుమ పిండి కలుపుకుంటున్నానండి. కొంచెం సాల్ట్ వేసేసి ఇంక ఇలా అయితే కలుపుకున్నాను. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక మట్టి ప్యాన్ తీసుకున్నానండి. ఇందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, పసుపు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఈలోపు అయితే గోధుమ పిండి కూడా బాగా నాని ఉంటుంది కదండి. ఇంక ఇప్పుడైతే చపాతీలు చేస్తున్నానండి. ఇంక ఇలా ఎగ్ పఫ్ కాబట్టి కొంచెం లేయర్స్ లాగా రావడానికి 2-3 సార్లు మడత పెట్టేసి ఇంక ఇలా చేశానమాట. మిగతా వాటన్నిటిని కూడా చూడండి ఇలా స్క్వేర్ షేప్లో చేసుకొని ఇంక ఇందులోకి ముందుగా మగ్గించి పెట్టుకున్న కర్రీ అలాగే ఎగ్స్ పెట్టేసి ఇంక ఇలా మడత పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని ఇంక ఇలా వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఇంట్లోనే. చాలా బాగా వచ్చాయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.